ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం అక్టోబర్ 15, 16, 17వ తేదీలో మీకు ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నారా, లేదా ఎవరైనా కొత్తగా ప్రవేశిస్తారా? ఎస్ అనే అక్షరంతో పేరున్నటువంటి వారు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. వారు ప్రవేశం జరిగిన దగ్గర నుంచి మీకు ఎలాంటి మార్పు చేర్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించబడ్డాయి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు జరిగేటువంటి లాభం ఏంటి, అలాగే మీకు జరిగేటువంటి నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తే మీకు లాభమే తప్ప నష్టం అనేది లేదు. కాబట్టి వీడియోని పూర్తిగా విని మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీరు వినలేరండి. ఇక వీడియోలోకి వస్తే కన్యా రాశి వారిది. మనం కన్యా రాశి గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. అయితే కన్యా రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. కన్యా రాశి గురించి చూసుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. అంతేకాకుండా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ముందుగా వీళ్ళ యొక్క వ్యక్తిత్వం మనం చూసుకున్నట్లయితే వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అయితే వీరు చాలా వరకు అదృష్టవంతులు కన్యా రాశి వారు. మీరు బాధలు పడుతున్నప్పటికీ, మీలో కొంతమంది భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు మాత్రం నిజంగా అదృష్టవంతులు. వీళ్ళని ఎవరైనా అంటే అదృష్టవంతులు కాదు, కలుసుబాటు మనుషులు అనుకుంటారు. మీరు అది ఇది అని చెప్పేసి మాత్రం వాళ్ళంత మూర్ఖులైతే ఇంకొకరు ఉండరన్నమాట. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. వీళ్ళ అదృష్టవంతులని చెప్పేసి కన్యా రాశి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కన్యా రాశి వారిని మనం గమనించినట్లయితే చిన్న వయసు నుండి కూడా చాలా రకాలైనటువంటి కష్టాలనే పెరిగారు. వీరిలో కొంతమంది బాగా కోటీశ్వరులు ఉండొచ్చు, కొంతమంది అసలు కటిక పేదవాళ్ళు కూడా ఉండవచ్చు. ఇలా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారు ఏంటంటే కష్టజీవులు. అంటే కోటీశ్వరులైనా కూడా వాళ్ళు కారులు తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి అసలు కష్టమే లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవారి కన్నా కూడా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వరులే చాలా ఎక్కువగా కష్టపడుతున్న వారని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవిత పరంగా అంటే ఏదైనా సరే మంచం ఉన్నంత వరకు కాలు చాపుకోవాలి. పెద్ద చాటుకు మనం పెద్ద చెట్టుకి పెద్ద గాలి, చిన్న చెట్టుకి చిన్న గాలి అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి. అలా వీరికి కోట్లు ఉన్నప్పటికీ కూడా అవి నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే వీటి ద్వారా వచ్చేటువంటి హోదా, మర్యాదలు, గౌరవాలు ఇంకా పెరగాలే కానీ తగ్గకూడదు అనేటువంటి ఒక తపన, తాపత్రయం తోటి వాళ్ళు కష్టపడతారన్నమాట. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఉందండి. ఇది ఆల్రెడీ ఇది ఉంది అంటే ఇవాళ కొత్తగా రావాల్సినటువంటి పని అయితే లేదు, ఎప్పుడో వచ్చేసారు కూడా. కొంతమందికి అయితే ఇప్పుడిప్పుడు చూడొచ్చు, కొంతమందికి ఏంటంటే అందరికీ ఇప్పటికే వచ్చేస్తారని కాదండి. ఇంకా కొంతమందికి వయసు మీద పడే ఉంది వారి జీవితాల్లోకి ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతుందన్నమాట. కొంతమందికి ఆల్రెడీ జరిగింది, కొంతమందికి జరుగుతుంది. ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అంటే బయటి వారైతే మాత్రం కాదండి. వీరికి అయిన వాళ్ళలోనే ఎస్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, అయిన వాళ్ళతో తల్లి రూపంలో ఉండొచ్చు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఎస్ అనే వ్యక్తి అంటే నేను భార్యగా ఉన్నాను, నేను ఏది అడిగినా చెల్లిపోద్ది, ఎందుకు రాలేదు, ఏమైంది, ఇంకా ఇంతసేపు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరితో వెళ్ళావు, అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా ఏదైనా చెల్తుంది కదా అని చెప్పేసి భార్య రూపంలో ఉంటేనో లేదా ఒక భర్త రూపంలో ఉంటేనో చెల్లిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు వాడుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల కూడా కన్యా రాశి వారికి వారి మనసులో బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్తే కాస్త కూస్త అటు ఇటు అవుతాయండి, లేట్ అవ్వకుండా ఎవరికి కూడా ఉండదన్నమాట.
బయటికి వెళ్తే చాలా మంది కలుస్తూ ఉంటారు, చాలా పనులు చూసుకోవాల్సి వస్తుంది, లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అడగొచ్చు, లేదంటే అడగడం కాస్త పెరిగి ఏంటంటే అది ఇంకాస్త ఎక్కువగా మారటం, వారి యొక్క మనశ్శాంతిని కోల్పోయేట్టుగా చేయటం, వీరేంటంటే మన అని చెప్పేసి చాలా వరకు కూడా క్షమిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఆ విలువ అనేది తెలియదు అనమాట. తెలియకుండా కన్య రాశి వారిని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, నరకం అనేది చూపిస్తూ ఉంటారు. బయట కష్టపడి పని చేసి వచ్చినటువంటి మనిషికి ఇల్లు అనేది విశ్రాంతి తీసుకోవడానికి, అయితే విశ్రాంతి హాయి కోసం రెస్ట్ తీసుకోవడం కోసం ఇంటికి వస్తారు. అలా కాకుండా ఇల్లు అనేది నరకం అయితే వాళ్ళు వెళ్ళిపోతారండి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీ భర్తల మీద లేదంటే మీ భార్య మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోండి. నోటి మాట అనేది తోట లాంటిది. అయితే అన్న మాటను మీరు మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా మారిపోతారు. కానీ మీరు మీ మాటలు తూటాల్లాగా వదిలారనుకోండి, మనసుకి తగిలేట్టుగా వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా వాళ్ళు మీకు దొరకరు. ఏదైనా సరే పరిస్థితిని బట్టి లొంగినా కూడా మనసులో మాత్రం దూరం పెట్టేస్తారనమాట. కాబట్టి ఇలా జరుగుతుంది ఈ కన్య రాశి వారి జీవితంలో. ఏ రకంగా ఉన్నా కూడా అదృష్టవంతులు వీరిని. మీరు పొరపాటున కూడా వదులుకోవద్దు. వదులుకుంటే మాత్రం వారంత పిచ్చి వాళ్ళు అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు. వదులుకున్నందుకు ఏదో ఒక రోజున తప్పకుండా మీరు గుండెలు పగిలేలా ఏడవలసిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎలాగైతే మీరు జరుగుతుంది అనుకుంటున్నారో అలాగే జరుగుతుంది. అయితే 4 రోజుల్లో ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా మీకు ఈ 4 రోజుల్లో బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో కూడా బిజీగా ఉంటారు. ఇలా మీకైతే ఇబ్బంది ఉండదు. మీరు చేసే విద్య, వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో మీకు బాగా అనేది కలిసి వస్తుంది. అవును, గట్టిగా కలిసి వస్తుంది. మీరు కాస్త కూస్తో అలసిపోతున్నారు. మీ యొక్క కన్య రాశి వారు ఈ మధ్య చాలా లావ్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే మీకు సరైనటువంటి విశ్రాంతి అనేది లేక కన్య రాశి వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంతో చాలా ప్రేమగా గడుపుతారు. ఆ విషయంలో మాత్రం వీరికి వంక పెట్టేటువంటి పని లేదండి. అలాగే కష్టపడే మనస్తత్వం దగ్గర వీరికి వంక పెట్టే పని లేదు. అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉంటారనమాట. ఒక్కోసారి కొంచెం అటు ఇటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కాస్త సరి చేసేసుకోండి. ఆ ఎస్ అనే వ్యక్తులు బయట వాళ్ళైతే మాత్రం దూరం పెట్టేసేయండి. కాదు తప్పదు మన అనుకుంటే వారిని మార్చుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. కోపాన్ని, ఆవేశాన్ని కాస్త మీరు తగ్గించుకుంటే మీకు తిరుగనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేయడం మరీ ముఖ్యం. అయితే కన్య రాశి వారు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారో వారి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే కన్య రాశి వారిలో ఉన్న ఒక మంచి పాయింట్, అలాగే అది మైనస్ కూడా వారికి అయ్యే పాయింట్ ఏంటి అంటే ముక్కుసూటితనం. ఇది చాలా వరకు నచ్చకపోవచ్చు, కానీ ఎక్కువ మంది దీన్ని ఇష్టపడతారు, దీన్ని ఆదరిస్తారు కూడా. ఎందుకంటే ముక్కుసూటితనం వల్ల ఏంటంటే ఒక లాభం అయితే ఉంటుంది. అంటే వారి మనసులో ఏం లేదు చెడు అనేది ఒకటి వ్యక్తమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా సరి చేసుకునేది ఉంటే కూడా వాళ్ళు సరి చేసుకోవచ్చు. అరే వీళ్ళు ఇది చెప్తున్నారు అంటే అది నాలో ఒక మైనస్ ఉండొచ్చు అని చెప్పేసి ఎవరైతే దాన్ని తీసుకుంటారో పాజిటివ్గా వాళ్ళు తీసుకొని వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క క్వాలిటీస్లో అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ముక్కుసూటితనం అనేది చాలా మందికి నచ్చుతుంది, కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు. వారు మీకు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. మీరు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారో మీ మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మైనస్ పాయింట్ అనేది ఎవరు తీసుకోగలిగితే వాళ్ళకు చెప్పండి. ఎవరు తీసుకోలేకపోతారో వాళ్ళ దగ్గర మీరు నోరు విప్పకండి. ముఖ్యంగా మీ అభిప్రాయాలని మీరు ఏదైనా నార్మల్గా హాయ్ బాయ్ వరకు మాట్లాడుకుంటే సరిపోతుంది. మీకు నచ్చని వారితో, అంటే మీ యొక్క మాట తీరు ఎవరికైతే నచ్చదో అని మీకు తెలుస్తుంది కదా వారితో. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి నుంచి మీకు ఎలాంటి ప్రమాదమైనా సంభవించవచ్చు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయితే కన్య రాశి వారు ఇష్ట దైవారాధన కానీ లేదంటే శివారాధన కానీ చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇష్టదైవారాధనతో మీరు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అంతేకాకుండా మీకు ఎవరైనా కీడు తలపెట్టాలి అనుకున్నా కూడా ఆ కీడుని వాళ్ళు తలపెట్టలేరు. ఎందుకంటే ఆ శివుని యొక్క ఆగ్రహం వారిపై ఉంటుంది, అనుగ్రహం మీరిపై ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడతాడు. కాబట్టి నిత్య దీపారాధన లేదంటే శివారాధన ఇది మీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో కన్య రాశి వారికి 15, 16, 17 అక్టోబర్ తేదీల్లో ఎలా జరగబోతోంది, వీరికి ఎస్ అనే వ్యక్తి వల్ల ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.